యాక్చువల్గా ముఖ్యమంత్రికి ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి. అట్ ద సేమ్ టైం ఈరోజు అతగాడికి ఇంతకుముందు 960 మందో 980 మందో ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు. దానికి నెలకి 6 కోట్ల రూపాయలు అయ్యేది దానికి ఎస్పెషల్లీ. సో 5 సంవత్సరాలకి ఎంత అయింది అన్నది మీరు చూసుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా 53 లక్షలు వెచ్చించి దగ్గర ఇంకో 50 మందినో 60 మందినో ఆయనకు మళ్ళీ సేఫ్టీ కింద గురించి పెట్టుకోవడం, ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి, కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి ఒకటి ఉంటుంది. అంటే దర్పం, అధికార పిచ్చి కూడా కదా, నన్ను అధికార దర్పం అంటారు. ఆ అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి వాటిలో ఏమీ జరిగే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఆయన ఏదైతే ఏదో కోర్టుకి వెళ్తారో లేకపోతే ఎక్కడైనా వేస్తారు, హైకోర్టుకి వెళ్తారు, ఏదైనా వేస్తారు. కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం. దానికి ఎస్పెషల్లీగా దగ్గర 40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా 2+2 సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి 1+1 సెక్యూరిటీయే. కానీ మేము ఇస్తున్నాం ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ, భారతి గారికి కూడా 2+2 సెక్యూరిటీ. అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి, భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు. కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యల కింద మేము వెళ్ళట్లే, యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం. వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం. ఇందులో అసలు కాంట్రవర్సీ లేదు, కావాలని అతను పెట్టుకోవడం తప్పించి. పరిశీలిస్తామండి, అది పరిశీలిస్తాం. ఓకే, అంటే ఎగ్ పవర్కి 3 కోట్లు అవుతుంది, ఎలకలకి కూడా 3 కోట్లు అవుతుంది, అని చాలా ఉంటాయి. అది చూపిస్తే ఏం చేస్తారంటే దమ్ముంటే అలా కాదబ్బా, అది కాదండి. మేమేమంటామంటే చాలా చూపించాము, 36 హత్యలు జరిగినాయి అని ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కొని వచ్చాడు ఆయన. ఢిల్లీ వెళ్ళి కూర్చొని 36 హత్యలు అన్నాడు. 36 హత్యలు ఎక్కడున్నాయి? 36 మంది చూపించబోయా స్వామి అంటే ఈ రోజు వరకు లేదు. కానీ దమ్ముల గురించి, ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకుండా మాట్లాడారు. కానీ థ్యాంక్ యూ. యాక్చువల్గా ముఖ్యమంత్రికి ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి. అట్ ద సేమ్ టైం ఈరోజు అతగాడికి ఇంతకుముందు 960 మందో 980 మందో ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు. దానికి నెలకి 6 కోట్ల రూపాయలు అయ్యేది దానికి ఎస్పెషల్లీ. సో 5 సంవత్సరాలకి ఎంత అయింది అన్నది మీరు చూసుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా 53 లక్షలు వెచ్చించి దగ్గర ఇంకో 50 మందినో 60 మందినో ఆయనకు మళ్ళీ సేఫ్టీ కింద గురించి పెట్టుకోవడం, ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి, కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి ఒకటి ఉంటుంది. అంటే అధికార పిచ్చి కూడా కదా, నన్ను అధికార దర్పం అంటారు. ఆ అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి వాటిలో ఏమీ జరిగే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఆయన ఏదైతే ఏదో కోర్టుకి వెళ్తారో లేకపోతే ఎక్కడైనా వేస్తారు, హైకోర్టుకి వెళ్తారు, ఏదైనా వేస్తారు. కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం. దానికి ఎస్పెషల్లీగా దగ్గర 40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా 2+2 సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి 1+1 సెక్యూరిటీయే. కానీ మేము ఇస్తున్నాం ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ, భారతి గారికి కూడా 2+2 సెక్యూరిటీ. అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి, భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు. కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యల కింద మేము వెళ్ళట్లే, యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం. వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం. ఇందులో అసలు కాంట్రవర్సీ లేదు, కావాలని అతను పెట్టుకోవడం తప్పించి. పరిశీలిస్తామండి, అది పరిశీలిస్తాం. ఓకే, అంటే ఎగ్ పవర్కి 3 కోట్లు అవుతుంది, ఎలకలకి కూడా 3 కోట్లు అవుతుంది, అని చాలా ఉంటాయి. అది చూపిస్తే ఏం చేస్తారంటే దమ్ముంటే
అలా కాదబ్బా. అది కాదండి, మేమేమంటామంటే చాలా చూపించాము. 36 హత్యలు జరిగినాయి, 36 హత్యలు జరిగినాయి అని అక్కడికి ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కొని వచ్చాడు ఆయన. ఢిల్లీ వెళ్ళి కూర్చొని 36 హత్యలు అన్నాడు. 36 హత్యలు ఎక్కడున్నాయి? 36 మందిని చూపించబోయా స్వామి అంటే ఈ రోజు వరకు లేదు. కానీ దమ్ముల గురించి, ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకుండాయా మాట్లాడారు. కానీ థ్యాంక్ యూ.